New Horizons. Hello and everyone, welcome to BR Movie Trends. And here is our non-spoiler review of the film కోట్. మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మూవీ చాలా బాగుంది. నాన్నగారు ఆల్రెడీ చెప్పారు కోట్ సినిమా నచ్చితేనే హిట్ 3 మూవీ చూడండి అని చాలా కాన్ఫిడెన్స్ గా చెప్పారు. స్టోరీ విషయానికి వస్తే ఒక టీనేజ్ సైలెంట్ పై సీరియస్ క్రైమ్ కేసు పడిన సందర్భంలో నడుస్తుంది. మన హీరో ఒక ప్యాషనేట్ డిఫెన్స్ ఆర్డినరీ ప్రీ జడ్జెస్ మరియు కరప్షన్ ఉన్న జస్టిస్ సిస్టమ్ లో ఆ సైలెంట్ ని రీప్రజెంట్ చేస్తూ న్యాయం కోసం పోరాడతాడు. ఈ ప్రాసెస్ లో మన సొసైటీలో ఉన్న లూప్ హోల్స్ ని మరియు న్యాయం కోసం నడిచే యుద్ధం ని చాలా గ్రిప్పింగ్ గా చూపించారు. స్టోరీ లైన్ ఎంగేజింగ్ గా ఉంటుంది. సస్పెన్స్ ని మెయింటైన్ చేస్తూ ఆడియన్స్ ని సీట్ కి కట్టిపెట్టింది. కమింగ్ టు ద పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లీడ్ రోల్ లో ఉన్న ప్రియదర్శి గారు డిఫెన్స్ ఆర్డరీగా తన యాక్టింగ్ తో మనందరినీ ఇంప్రెస్ చేశారు. తన క్యారెక్టర్ లో ఉన్న ప్యాషన్, సిన్సియారిటీ మరియు ఎమోషనల్ డెప్త్ ని చాలా బాగా చూపించారు. సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో ఉన్న శివాజీ గారు జడ్జిగా, సాయి కుమార్ గారు ప్రొసెషన్ లాయర్ గా, రోహిణి గారు విక్టిమ్స్ మదర్ గా, వాళ్ళందరూ కూడా తన రోల్స్ కి న్యాయం చేశారు. ప్రతి ఒక్క క్యారెక్టర్ కి యూనిక్ ఐడెంటిటీ ఇచ్చారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ వల్ల సినిమాకి ఇంకా డెప్త్ యాడ్ అయింది. మ్యూజిక్ విషయానికి వస్తే విజయ్ బులిగని గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి చాలా సపోర్ట్ చేసింది. కోర్ట్ రూమ్ లో సీన్స్ లో టెన్షన్ ని, ఎమోషనల్ సీన్స్ లో డెప్త్ ని చాలా బాగా చూపించారు. మ్యూజిక్ వల్ల ఇంకా ఎలివేట్ చేశారు. సాంగ్స్ కూడా స్టోరీ ప్రోగ్రెషన్ కి సింక్ లో ఉన్నాయి. ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యాయి. ప్రేమలో అనే సాంగ్ కూడా చాలా బాగుంటుంది. ఆ సాంగ్ మూవీ ప్రమోషన్స్ కి చాలా బాగా యూస్ఫుల్ అయింది. కమింగ్ టు ద సినిమాటోగ్రఫీ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్, సినిమాటోగ్రాఫర్ దినేష్ పురుషోత్తమన్ గారు విజువల్స్ ని చాలా రియలిస్టిక్ గా చూపించారు. కోర్ట్ రూమ్ లో ఉన్న ఇంటెన్సిటీని, క్యారెక్టర్స్ ఎక్స్ప్రెషన్స్ ని లైటింగ్ మరియు ఫ్రేమింగ్ తో చాలా బాగా చూపించారు. ఎడిటింగ్ బై కార్తిక శ్రీనివాస్ గారు. క్రిస్పీగా ఉంటుంది. స్పేసింగ్ ని బాగా మెయింటైన్ చేశారు. ఆడియన్స్ ఇంట్రెస్ట్ ని త్రూఅవుట్ గా హోల్డ్ చేశారు. కమింగ్ టు ద రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై రామ్ జగదీష్. మూవీలో ప్రతి సీన్ ని చాలా బాగా రాశారు. స్టోరీ ఎక్కడ బోరింగ్ అనిపించదు. క్యారెక్టర్స్ ని బాగా యూజ్ చేసుకుని మంచి సీన్స్ రాశారు. కోర్ట్ రూమ్ లో ఉన్న హై డ్రామా యాక్షన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. లవ్ స్టోరీని కూడా బాగా రాసుకున్నారు. మూవీ చూసాక ప్రతి ఒక్కరు టికెట్కి పెట్టిన డబ్బులు వర్త్ అనిపిస్తుంది. ఇది మాత్రం పక్క. నానిగారు అంత కాన్ఫిడెన్స్ గా స్టేట్మెంట్ ఇచ్చారంటే ఊరికే చెప్పలేదు. మరి థియేటర్కి వెళ్ళి ప్రతి ఒక్కరు చూసండి. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకవేళ మీరు కనుక మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ subscribe to BR Movie Trends and hit the bell icon for more updates.